పాతకాలంలో గడియారం ఎలా ఉండేది పదండి తెలుసుకుందాం. నంబర్ 1, మొదట అందరూ సూర్యుడిని తమ గడియారంగా భావించేవారు. సూర్యుడు ఉదయిస్తే ఉదయం, తలపైకి వస్తే మధ్యాహ్నం, అస్తమిస్తే సాయంత్రం. నంబర్ 2, తర్వాత సూర్య గడియారం వచ్చింది, అంటే సన్ డయల్. ఇందులో నేల మీద ఒక కర్రని పాతి దాని నీడ ద్వారా సమయాన్ని తెలుసుకునేవారు. నంబర్ 3, ఆ తర్వాత నీటి గడియారం వచ్చింది. రాత్రి పూట సూర్యుడు లేనప్పుడు ఒక పాత్ర నుండి నీళ్లు చుక్క చుక్కగా కింద పడుతుంటే సమయాన్ని లెక్కించేవారు. నంబర్ 4, చైనా వాళ్ళు ధూప గడియారం తెచ్చారు, అంటే ఇన్సెన్స్ క్లాక్. ఇందులో పజిల్ లాంటి దారిలో ధూపం కాలుతూ వెళ్తే ఎంత సమయం అయ్యిందో తెలిసేది. నంబర్ 5, ఆ తర్వాత కొవ్వొత్తి గడియారం, అంటే క్యాండిల్ క్లాక్. అద్దం మీద టైం ని రాసి కొవ్వొత్తి కరిగే కొద్దీ సమయం తెలిసేది. నంబర్ 6, తర్వాత ఇసుక గడియారం వచ్చింది. ఇందులో ఇసుకని నింపి గంటకు ఒకసారి సమయం కొల్చేవారు. ఇది అప్పట్లో చాలా ఫేమస్. నంబర్ 7, ఆ తర్వాత పెండులం క్లాక్ వచ్చింది. ఇది ఖచ్చితమైన సమయాన్ని చెప్పేది, కానీ ఇందులో గంట ముళ్ళు మాత్రం ఉంటుంది. దీన్ని పెద్ద పెద్ద టవర్లపై మాత్రం పెట్టేవారు. నంబర్ 8, 19వ శతాబ్దంలో కరెంట్ తో నడిచే మొదటి గడియారం వచ్చింది. ఇందులో నిమిషాలు, సెకండ్లు కూడా తెలిసేవి. నంబర్ 9, ఆ తర్వాత చిన్న గడియారం తయారైంది. దీన్ని మొదట జేబులో పెట్టుకునేవారు, ఆ తర్వాత చేతికి పెట్టుకోవడం మొదలు పెట్టారు. నంబర్ 10, ఇక ఇప్పటి కాలంలో డిజిటల్ క్లాక్ వచ్చేసింది. ఇందులో ముళ్ళులుండవు.